బట్ చేవెళ్ళలో మాత్రము దేశం నుంచి నలుమూలల నుంచి కూడా ఐటీ ఇండస్ట్రీ వల్ల చాలామంది ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, ఐటీ ఉద్యోగస్తులు. సో మీకు అన్ని భాషలు వినిపిస్తాయి, అన్ని మతాలు కనిపిస్తాయి. మీకు చేవెళ్ళలో ఇటు ముస్లిం క్రిస్టియన్ ఓట్లు మొత్తం చేవెళ్ళ లోక్సభ స్థానంలో ముస్లిం ఓట్లు కూడా గణనీయంగా ఉన్నాయి. దాని తర్వాత హిందూ ఓట్లు కూడా ఉన్నాయి. అంటే మతాల పరంగా, భాషల పరంగా, ప్రాంతాల పరంగా, అట్లాగే పట్టణ గ్రామీణ వైవిధ్య పరంగా, దాని తర్వాత హైటెక్ లోటెక్. మీకు ఇంకొక విషయం కూడా ఉంది, రిచెస్ట్ పీపుల్ మన రాష్ట్రంలో సమ్ ఆఫ్ ది రిచెస్ట్ పీపుల్ అదే ప్రాంతంలో ఉన్నారు. మన కోకాపేట్ చూడండి, ప్రాంతాలు చూడండి, మళ్ళీ పూరెస్ట్ పీపుల్ కూడా ఉన్నారు. ఇప్పుడు స్టోన్ ఇండస్ట్రీ మీరు నిజంగానే తాండూరు అట్లాంటి ప్రదేశాలకు వెళ్తే ఆ ఊర్లో ఎట్లా ఉన్నాయి అనేది మీరు చూడండి. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అంటే ఇంత ఎక్స్ట్రీమ్స్, ఇంత వైవిధ్యభరితమైన కాన్స్టిట్యుయెన్సీ మన రాష్ట్రంలో ఐ థింక్ ఇంకొకటి లేదు అని అనుకుంటున్నాను.